ఇక్కడ మేము డిమాండ్ చేస్తుందంటే ఈ రోజు మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 25 మంది చనిపోయారు. ఇంకా దాదాపు 50 మంది క్షతగాత్రులతోనే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ రోడ్డు మెయిన్‌గా సమస్య ఇక్కడ ఏందంటే ప్రాణాలు కొన్ని వందలు పోతున్నాయి. ఈ రోజు ఒక్కటే కాదు. వందలు పోతున్నాయి. అయితే ఈ రోడ్డులో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి. రోడ్ అత్యంత ప్రమాదకరమని చెప్పేసి గుర్తించి 10 ఏళ్ల నుంచి దీన్ని ఎక్స్‌పాండ్ చేయాలని చెప్పేసి 4 లేన్ అని మళ్ళీ 6 లేన్ అని చెప్పేసి ఫండ్ శాంక్షన్ అయిందని చెప్పి 13,000 కోట్లు సెంటర్ నుంచి కూడా గ్రాంట్ శాంక్షన్ అయింది ఇది. ఇక్కడ నుంచి మన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఒకటే పెండింగ్ ఉంది. మరి దీన్ని రిపీటెడ్‌గా ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎంపీ ఉన్నాడు. సీఎం కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నారు. స్పీకర్ కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. గవర్నమెంట్ అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో మహేందర్ రెడ్డి కూడా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. ఆయన కూడా చేయలేదు. గవర్నమెంట్ మారినెమ్మడే ఆల్రెడీ కాంట్రాక్టర్ కొన్ని పనులు మొదలుపెట్టినెమ్మడే మళ్ళీ గవర్నమెంట్ మారినెమ్మడే ఆపేపిచ్చారు. ఏం చెప్తున్నారు? ట్రిబ్యునల్ పేరు చెప్తున్నారు. లేకపోతే ఎవరో కేసు వేసారని చెప్తున్నారు. కానీ కారణం అది కాదు. వీళ్ళు కేవలం కమిషన్ల కోసము కాంట్రాక్టర్లని మార్చడము, ఉన్న కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టడము, రోడ్డు మధ్యలో డెవలప్‌మెంట్ మధ్యలో స్టార్ట్ అయిన ఈ మధ్యలో 3 నెలల్లో జరిగింది పని ఆపేశారు. సో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈరోజు ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. గత 6 నెలల్లో ఇప్పటికి మూడోసారి ఇది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు శాంక్షన్ అయింది? ఇది మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకి. సో ఈరోజు ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇక్కడికి రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. లేకపోతే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ ఎమ్మెల్యే చేస్తాం. కాలే ఆదాయాన్ని ఎందుకు అడ్డుకునే పరిస్థితి? ఎమ్మెల్యే కాలయాదవ్ ఒక్కరే కాదు, ఇక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు పైన కేవలం ఇక్కడ చేవెళ్ళ వాళ్ళే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు నుంచి కర్ణాటక వరకు ఈ రోడ్డు మీద వెళ్తారు. కాబట్టి అందరు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు రాజీనామా చేస్తారా లేదంటే ఇమ్మీడియట్‌గా రోడ్డు పనులు స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి మేము డిమాండ్ ఎందుకు చేస్తాం. ఆగిపోయినాయి రోడ్డు పనులు ఎందుకు ఆగిపోయినాయి? కేవలము ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, అసమర్థుల వల్ల, ఇక్కడ ఈ చేవెళ్ళకి సరైన నాయకత్వం లేకపోవడం, నాయకులు గట్టిగా అడగకపోవడం వల్లనే ఇది ఆగిపోయింది. గతంలో ప్రమాదాలు జరిగినాయి. గతంలో చాలా జరిగినాయి. ఇప్పుడు ఆలూరు జంక్షన్ దగ్గర మొన్న లారీలు పోయి అక్కడ పక్కన ఉండే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పైన జరిగింది. వాళ్ళు చనిపోయారు. అంతకుముందు రోజు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఆలూరు కాడవి యాక్సిడెంట్ అయింది. ఆడవి దగ్గర కంటే ఓ 7-8 మంది చచ్చిపోయారు కూరగాయల మెట్టోళ్ళు. ఈ ఇక్కడ జరిగే పనుల గురించి ఏ ఎమ్మెల్యే పట్టించుకోకొచ్చిండు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు పట్టించుకోకొచ్చారు. రోడ్లు గుంతలు గుంతలు ఉన్నాయి. వికారాబాద్ నుంచి మన్నేగూడ నుంచి చెవెల దాకా మొత్తం గుంతలు ఉన్నాయి. ఎక్కడన్నా రోడ్ల ఆల్రెడీ ఇట్లనే అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఏ మినిస్టర్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ పేద ప్రజలు చచ్చిపోతున్నారు కానీ ఎవరో మంచి చచ్చిపోకొచ్చారు. పేదోళ్ళే చచ్చిపోతారు. బస్సులలో పోతారు, ప్రయాణం అవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి, వెహికల్ మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఇక్కడనే స్పాట్ మొన్ననే జరిగింది, ఒక బైక్ మీద కింద పడ్డాడు. ఎందుకంటే ఈ గుంతలతోనే పడుతున్నారు. చిట్టంపల్లి కాడ యాక్సిడెంట్ ఇట్లనే అవుతున్నాయి. ఏం చేస్తారు? ఎవరు పట్టించుకోవచ్చు? ఏ మినిస్టర్ పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాలయాద, ఆయన ఏమో ఇక్కడ తిరిగితే తెలుస్తుంది కదా, పబ్లిక్లో తిరిగితే తెలుస్తుంది. పబ్లిక్గా తిరగరు. వాళ్ళు తిరిగినప్పుడు ఏం చేస్తుంది? అది ఆలోచన మాది. డిమాండ్ చేస్తున్నాం అందరం. సార్ రోడ్డు వెడల్పు కావాలని కోరుతున్నాం అంతే, మాదేం లేదు. రోడ్డు వెడల్పు కావాలి.